ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనము ఎజ్రా గ్రంథం నుండి 3వ అధ్యాయాన్ని చదువుకుందాము. 3వ అధ్యాయంలో 13 వచనాలు రాయబడి ఉన్నవి. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మొదటి వచనంలో ఏం రాయబడి ఉందంటే, 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి, అయితే ఇక్కడ వారు ఎప్పుడైతే ఆ బబులోను దేశం నుండి తిరిగి తమ సొంత దేశానికి వచ్చారో అప్పుడు వారందరూ ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో నిలవబడి వారికి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము వారు దహన బలులు అర్పించుటకు బలిపీఠాన్ని కట్టారనమాట. దాని తర్వాత ప్రియులారా మనం చూడొచ్చు, వారు దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశారు. దేవుడికి వారు ఒక నియమం చొప్పున వారు బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వారు కొన్ని నియామకమైన పండగల్ని ఆచరించడం కూడా స్టార్ట్ చేశారనమాట. అయితే వారు బంధకంలో నుండి వచ్చిన తర్వాత ఏమాత్రం నిరాశ నిస్పృహలోకి పోకుండా, ఇప్పుడు ఏది లేనప్పటికీ వారు తమని తాము మరలా ఎంకరేజ్ చేసుకొని దేవుడి సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి వారు పూనుకున్నట్లు చూడొచ్చు. అయితే అంతేకాకుండా వారు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించడం కూడా చూడొచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ లేవీలు యెరూషలేము యొక్క దేవుని మందిరం కట్టడానికి వారు ఏం చేశారంటే 2 సంవత్సరాల తర్వాత మందిరాన్ని కట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఆ పని ఆరంభించినప్పుడు ముఖ్యంగా లేవీయుల కుమారులలో ఎవరైతే 20 సంవత్సరాలు కలిగి ఉన్న యువకులందరినీ కూడా వారు మందిర పనుల మీద వారిని ఉంచినట్లుగా మనం చూడవచ్చు. పని చేయడానికి నిర్ణయించినట్లుగా మనం వారిని చూడవచ్చు అన్నమాట. తర్వాత వారు అందరు కలిసి దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి గణపరచడము మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రియులారా, ఎప్పుడైతే మనము ఏదైతే పోగొట్టుకున్నామో వాటి నుండి తిరిగి వచ్చిన తర్వాత మనం పాత వాటి గురించే తలుసుకొని ఉండకుండా మనం దేవుణ్ణి స్తుతించే పరిస్థితికి రావాలన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా ఆ బబులోను దేశం నుండి వచ్చిన తర్వాత అట్లయింది అని చెప్పి నిరాశలోకి వెళ్ళిపోకుండా వారు వచ్చిన తర్వాత వారు నూతనంగా కొత్త జీవితాన్ని ఉత్సాహంగా స్టార్ట్ చేసినట్లు చూడొచ్చు. దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనను మహిమపరుస్తున్నట్లుగా చూడొచ్చు. అందుకే ఇక్కడ మనం వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి చూద్దాం. 11th verseలో, వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేళ్ల విషయమై ఆయన కృప నిరంతరం నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూసి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. వారు బబులోను దేశం నుండి తిరిగి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మందిరం యొక్క పునాది వేస్తారు. దాన్ని చూసి వారు బహుగా సంతోషించినట్లు, దేవుడి యొక్క గుణగణాలని కూర్చి వారు కీర్తించినట్లు, అంటే వారు గణపరిచినట్లు మనం చూడొచ్చు. యెహోవా దయాళుడు అని చెప్పేసి, ఆయన ఇశ్రాయేల్ ప్రజల విషయమై ఆయన కృప కలిగిన దేవుడు అని చెప్పేసి ఆయనను స్తుతిస్తున్నారు. ప్రియులారా, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే కొన్ని విషయాలలో మనము ఏదైనా నిరాశలోకి వెళ్ళిపోతే దాని నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ముందు జరిగిన వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాము. అది కూడా మనకి పాపమే అన్నమాట. ఎందుకంటే దేవుడు అటువంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చాడు అంటే వాటిలో నుండి నేర్చుకొని మనం బయటకు వచ్చి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనము ప్రోత్సహించుకొని ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. కాబట్టి వారు తిరిగి వచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూడొచ్చు. అయితే దేవుడి యొక్క మందిరం యొక్క పునాది ఎప్పుడైతే వేయబడి ఉందో అక్కడున్న పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరూ కలిసి వారు గొప్ప శబ్దంతో, కొంతమంది ఏడ్చారు, కొంతమంది సంతోషించారు, కొంతమంది అరిచారు. వారు అంటే మొత్తానికి దేవుడి సన్నిధిలో వారు సంతోషంగా ఉన్నట్లు మనం చూడొచ్చు, ఉత్సాహంగా. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే మొదటి మందిరాన్ని చూసారో, యెరూషలేములో ముందున్న మందిరాన్ని, ఆ మందిరాన్ని మరలా వాళ్ళు చూస్తాం అనుకొని ఉండుండరు. అందుకనే వారికి సంతోషంతో ఆ కన్నీళ్ళు వచ్చినట్లు చూడొచ్చు, సంతోషంతో ఏడ్చినట్లు చూడొచ్చు. యువకులు కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ముందుగా చూస్తున్నారు కాబట్టి మందిరం యొక్క పునాదిని, దాన్ని బట్టి వారు సంతోషించినట్లు చూడొచ్చు. అయితే ప్రియులారా, మనం కోల్పోయినవి ఏదైనా తిరిగి పొందుకున్న తర్వాత మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. కానీ దేవుడు ఎందుకు నేను కోల్పోయేటట్లు చేశాడా అని చెప్పేసి మళ్ళీ దాని గురించి ఆలోచించుకోవద్దన్నమాట. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏదైనా కొన్ని జరగరాని విషయాలు జరిగి ఉన్నట్లయితే వాటిని బట్టి మనము దేవుణ్ణి నిందించడం, లేకపోతే మనల్ని నిందించుకోవడం, ఇతరులను నిందించడం కాకుండా తిరిగి దేవుడు మరలా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పేసి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే వారి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరిగే ఏదైతే ఒక నియామకం ప్రకారం వారి మధ్యలో జరిగే ఆ ఆరాధన మరలా తిరిగి పునరుద్ధరించబడినట్లు చూడొచ్చు. దేవుని మందిరానికంటే ముందుగా వారు ఆరాధనని, దేవుణ్ణి స్తుతించడాన్ని పునరుద్ధరించారు. తర్వాత దేవుడి యొక్క మందిరాన్ని వారు పునాది వేసినట్లు చూడొచ్చు.
అయితే ప్రియులారా, ముఖ్యంగా మనము ఆత్మీయ జీవితంలో మన రిలేషన్షిప్ దేవుడితోని పునరుద్ధరించి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఎక్స్టర్నల్ జీవితంలో ఆ మార్పు చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉన్నాము, దేవునితో మరలా మనం ఆ రిలేషన్షిప్స్ కలిగి ఉన్నామా, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాము. దేవుడు మనందరికీ ఆయన సన్నిధిలో ఆయన చేసిన గొప్ప మేలులను బట్టి ఆయనను స్తుతించే వారంగా ఉండేటట్లుగా దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.